మహిళా సంఘాలలో జరిగే ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసా నుల్లా? బ్యాంకులు కట్టేటందుకు నెల నెల పైసలు వసూలు చేస్తారు. గ్రూపు పెబ్బనో లేకుంటే వంతులేసుకొని ఎవరో ఒకరు ఆ జమ చేసిన పైసలను నెల నెల బ్యాంకుల కట్టిరాను పోతారు. కానీ అందరు కట్టారు, కొందరు సొంత అవసరాలకి వాడుకుంటారు. గీ తిప్పలు చేయంగానే మహిళా సంఘానికి దండం పెట్టినా అని గా నడుమ మా చెల్లె శకుంతల చెప్తే నేను నమ్మలే. కానీ గీ వార్త చూసినాక నాకు కూడా సమజైంది. మీరు సుతం చూడుండ్రలా? నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనవి అన్నట్టు మనోళ్లే గదా అని నమ్మితే మంది కొంపలు ముంచే మనుషులు ఎక్కువైతాండ్రుల్లా ఈ నడుమ దునియా మీద. నెరీ మహిళా సంఘాలనైతే మహిళలే మోసం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కోనాయిపల్లి సాయిబాబా మహిళా సంఘంలో అట్లనే అయ్యింది. మహిళా గ్రూపు లీడరు బ్యాంకుల పనిచేసేటి ఇంకొక ఆమె కలిసి గ్రూపు సభ్యుల నెత్తి మీద శటగోపం పెట్టిండ్రు. అందుకే ఇగో వేములవాడ యూనియన్ బ్యాంకు ముంగట పురుగుల మందు డబ్బాలు పట్టుకొని మా పైసలు మాకు కావాలే, న్యాయం చెయ్యుండ్రని లొల్లికి దిగిండ్రు ఆడోళ్ళంతా. ఇంతకేమైందంటే నుల్లా, గ్రూపుకు బ్యాంకోళ్ళు ఇచ్చిన లోను పైసలు నెలకిన్ని గడుతుంటారు గదా, గా పైసలే కావచ్చు. అందరి దగ్గర వసూలు చేసిందట గ్రూపు పెబ్బైన మల్లీశ్వరి. మొత్తం 5,70,000 రూపాయలట. జమ చేసిన పైసలు జమ చేసినట్టు బ్యాంకుల గట్టి రావద్దా? లే, యూనియన్ బ్యాంకుల పనిచేసేటి జ్యోతి అనేటి ఆమెతోటి సోపతి గూడి ఏం ప్లాన్ చేసిందో తల్లి. మొత్తం జమైన పైసలకెళ్ళి 2,70,000 రూపాయలే బ్యాంకుల జమ చేసిందట. తొలుత బ్యాంకోళ్లే మోసం చేసిండ్రని అనుకున్నట్టున్నారు. కానీ తీగ గుంజితే కొండంత గదిలినట్టు గ్రూపు లీడరు మల్లీశ్వరక్కదే అసలు పాత్ర అని తెలిసేటాళ్లకు అగ్గి మీద గుగ్గిలమైండ్రు ఆడోళ్ళంతా. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని యూనియన్ బ్యాంకు ముంగట నిలుసోని మస్తుగారమైండ్రు. ఇక ముచ్చట తెలుసుకొని ఆడోళ్ళందరితోటి మాట్లాడినాక బ్యాంకు మేనేజర్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. వాళ్ళు ఏంటంటే విలేజ్ లో కలెక్షన్ తీసుకొని బ్యాంక్ కి జమ చేయాలి. వీళ్ళు సాయిబాబా గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే వాదన చేశారు ఏంటంటే, మేము డబ్బులు ఇచ్చాము, బీసీ వాళ్ళు కట్టలేదని వాళ్ళు వాదించారు. సో మేమేం చేస్తామంటే బీసీని పిలిపించి అకౌంట్ స్టేట్మెంట్ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళు ఇచ్చిన వాదనలు, అందులో వీళ్ళు కొన్ని పేపర్స్ ఇచ్చారు కట్టామని, అవి ఇందులో బండియా లేవా వెరిఫై చేసి వాళ్ళకి న్యాయం చేకూరేలా చేస్తాము. ఇన్ కేసు బీసీ కనుక డబ్బులు కట్టపోతే కనుక ఆ మీద తగు చర్యలు తీసుకొని రికవర్ చేసే ఏర్పాటు చేస్తాం. విచారణ చేసి తప్పు చేసినట్టు తెలిస్తే బ్యాంకు కరస్పాండెంట్ జ్యోతి మీద, గ్రూపు లీడర్ మల్లీశ్వరి మీద, ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాం అన్నట్టు చెప్పిండు మేనేజర్ సారు. మరి ఏం న్యాయం చేస్తారో చూడాలే గాని కోనాయపల్లిలా ఇదేం కొత్త కాదు ముచ్చట. ఇదివరకు 30 లక్షలు గిట్లనే గోల్మాల్ చేస్తే ముచ్చట పంచాయతీ దాకా పోయింది. ఇప్పుడు మల్ల గట్లనే ఐటాళ్లకు ఊరంతా ఆగమాగం ఉన్నది. చూతాండ్రు గదా మహిళా సంఘాలల్లున్న మహిళలంతా గీ ముచ్చట జర పైలం మరి. ఆ